భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వల్ల భూములు కోల్పోయిన అసలైన గిరిజనులకు న్యాయం జరగలేదని ఆదివాసీ జాతీయ నేత లింగయ్య ద్వారా వాపోయారు. బినామీలకు ఉద్యోగ ప్యాకేజ్ ఇచ్చారని, దీనిపై వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డివిజన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా భూములపైన గిరిజనులకు న్యాయం జరగలేదన్నారు. ప్యాకేజీ కూడా అందలేదని తెలిపారు. ఈ సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్తానని లింగయ్య దొర అన్నారు. 25/12 బీటీపీఎస్ గేటు దగ్గర కొమరభీం అంటే ఆదివాసీ మహానాయకుని యొక్క విగ్రహం పెట్టడం, దాని ప్రతిష్టాపన కోసం మన రాష్ట్ర మంత్రి వర్యులు పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సీతక్క గారిని మేము ఇన్వైట్ చేశాం. వారు వస్తున్నారు. 11 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడే టైం చూసి బీటీపీఎస్లో జరిగినటువంటి అనేక అవకతవకలు కానీ, భూములు కోల్పోయినటువంటి ఆదివాసులు కానీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి వేరే వాళ్ళకు అమ్ముకున్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. వీటి మీద ఆమె పరిశీలించి ముఖ్యమంత్రితో కలిసి న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మకంతో మేము ఆమెని ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బీటీపీఎస్ ఆదివాసీ ఎంప్లాయీ జేఏసీ అక్కడ విగ్రహ ప్రతిష్టాపన అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో పాటు భూ నిర్వాసితుల కమిటీ, అట్లనే మా ఆదివాసీ సంఘం, గిరిజన సంఘం అందరూ కూడా కలిసి కనీసం 7 గ్రామాలు